We are going for a trip. Hey, hi, hello, welcome back to Mental Manasulo. ఈరోజు ఒక వెరైటీ వ్లాగ్ అగైన్. సో నాకు వ్లాగ్స్ చేయడం అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ట్రావెల్ వ్లాగ్స్ అంటే చాలా ఇష్టం. సో ఈరోజు మనం ఒక కలర్ఫుల్ పార్క్కి వెళ్తున్నాము. ఇది ఆటమ్ సీజన్ కదా, ఆకురాలే సీజన్. అంటే లీవ్స్ అన్నీ గ్రీన్ నుంచి ఎల్లో, పర్పుల్, ఆరెంజ్ ఇలాంటి షేడ్స్లోకి మారుతాయి. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లెట్స్ బిగిన్. బట్ అన్నిటికంటే తిండి ముఖ్యం. సో ఎక్కడికి బయటికి వెళ్ళినా నాకు వంట చేసుకొని వెళ్ళమంటే ఇష్టం. ఎందుకంటే మెయిన్లీ మనీ సేవ్ కాకుండా టైం సేవ్ అవుతుంది. తినడం కోసం సపరేట్గా వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో అలా తిరిగి వచ్చి జస్ట్ కార్లో కూర్చొని తినేస్తే ఇంకెక్కడికైనా వెళ్ళచ్చు. సో టైం బాగా సేవ్ అవుతుంది. అండ్ మై ఫేవరెట్ ముద్దపప్పు, ఆవకాయ అండ్ బెండకాయ ఫ్రై. మన ఆటం ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఎంత బాగున్నాయో. మై గాడ్, నా ఫోన్లో మెమరీ లేదు, లేకపోతే మొత్తం రికార్డ్ చేసేదాన్ని. ఫ్యాబ్యులస్గా ఉంది డ్రైవ్. వావ్, ఆ షేడ్స్ చూడండి, గ్రీన్, ఎల్లో, అమేజింగ్. ఓ మై గాడ్, స్వర్గానికి. రూట్ అయితే చాలా చాలా బాగుంది చూడ్డానికి. బట్ కొంచెం నారో రోడ్స్ ఉన్నాయి ఎక్కువగా. అండ్ మధ్య మధ్యలో సైక్లిస్ట్ బాగా ఉన్నారు. ఆ వీకెండ్ అయినా ఈవెంట్ జరుగుతుందేమో. సో సడన్గా బ్రేక్ వేయడం లాంటివి చేయాల్సి వచ్చింది. ఇంకా కంట్రీ రోడ్స్ అవడం వల్ల ఇలా ఫార్మ్ వెహికల్స్ అవన్నీ వస్తున్నాయి. ఇంకా ఆగి చూసుకొని వెళ్ళడం అన్నమాట.
డౌట్ అయితే నాకు రికార్డ్ చేస్తూనే ఉండాలనిపించింది. మేబీ కెమెరా అయితే ఇంకా షేడ్స్ బాగుండేయేమో, బట్ కానీ ఈజ్ ఆఫ్ యూస్ కోసం నేను మొబైల్తోనే రికార్డ్ చేశాను. చాలా చాలా బాగుంది, అసలు కన్నుల పండగే. ఓ వావ్, ఏమన్నా ఉందా రూట్? అల్టిమేట్. ఓకే, ఇంతకీ ఈరోజు మనం ఈ వీడియోలో ఎక్కడికి వెళ్తున్నామో నేను చెప్పలేదు కదా. సో ఇది షెఫీల్డ్ పార్క్స్ అండ్ గార్డెన్స్ అని ఈస్ట్ ససెక్స్లో ఉంది, ఇంగ్లాండ్లో. అండ్ దీనికి చరిత్ర చాలానే ఉంది, కానీ నాది ట్రావెల్ బ్లాగ్ కాదు కాబట్టి నేను ఆ చరిత్ర అంతా లోడదలుచుకోలేదు. మేబీ లొకేషన్ ట్యాగ్ చేస్తాను. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ క్యాన్ బ్రౌజ్. అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది వచ్చి లైక్ ల్యాండ్స్కేప్ గార్డెన్స్. ఫైనల్లీ రీచ్ అయ్యాం. పార్కింగ్ దొరకడం చాలా కష్టమైంది. ఐ థింక్ స్కూల్ హాలిడేస్ అనుకుంటా, సో చాలా చాలా రష్ ఉంది. సో వెళ్దాం ఇంకా. బట్ ఫస్ట్ స్టాప్ టాయిలెట్స్. సో ఇది వచ్చి ఎంట్రన్స్. ఇది నేషనల్ ట్రస్ట్ అనే ఒక ఆర్గనైజేషన్ మెయింటైన్ చేస్తాయి ఈ గార్డెన్స్ అన్ని. సో దానికి ఒక మెంబర్షిప్ కూడా ఉంటుంది. అండ్ ఆ మెంబర్స్కి అయితే కనుక ఎన్నిసార్లైనా ఫ్రీగా చూడొచ్చు ఇయర్లో. అదర్వైజ్ టికెట్ వచ్చి లైక్ £15 అట్లా ఉంటుంది. అండ్ కార్ పార్క్కి కూడా పే చేయాల్సి వస్తుంది. సో ఐఎమ్ ఎ మెంబర్, అండ్ బికాస్ ఐఎమ్ ఎ నేచర్ లవర్ అండ్ ఐ కంప్లీట్లీ మేక్ యూస్ ఆఫ్ ద మెంబర్షిప్. ఎంత బాగుందో అసలు చెప్పలేను. అసలు రికార్డ్ చేయాలనిపించట్లేదు, చూడాలా, రికార్డ్ చేయాలా. అమేజింగ్. ఎటు చూసిన రంగులే. ఇక్కడ చెట్టు కింద కాసేపు సెట్టింగ్ చేసా. అబ్బబ్బా ఎంత బాగుందో అసలు. ఆ రంగులు, ఎదురుగుండా పక్షులు, అంత ఆహ్లాదకరమైన వాతావరణం, పుస్తకం, అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఎన్ని కలర్స్ ఉన్నాయో, ఎల్లో, ఆరెంజ్, పర్పుల్. లీవ్స్లో క్లోరోఫామ్ లేకపోవడం వల్ల ఇలాంటి కలర్స్ జనరేట్ అవుతాయి. చూడ్డానికైతే కన్నుల పండగగా ఉంది. అసలు నేను ఎటు చూడాలో అర్థం కావట్లేదు.
ఇక్కడేంటో డబ్బులు ఎక్కువైన వాళ్ళు చాలామంది డబ్బులు పడేశారు. ఏవో ఉంటాయి కదా రకరకాల పిచ్చలు. అండ్ ఈ పార్క్లాండ్స్లో ఉండే ఒక కంట్రీ హౌస్ ఇది చాలా పెద్దది. బట్ ఆ కోట మొత్తానికి ఒకే ఒక బాత్రూమ్ అట. నాలాంటి వాళ్ళైతే చచ్చిపోతారు. ఈ బుజ్జి బుజ్జి బాతులు అయితే బాగా రెస్ట్ తీసుకుంటున్నాయి ఒడ్డున. అసలు అంతేం భయపడట్లేదు ఎంతమంది జనాలు ఉన్నా కానీ. ఐ థింక్ వాళ్ళకి అలవాటైపోయినట్టుంది. అసలు ఇంక ఈ చెట్టు అయితే పిచ్చెక్కించింది. అసలు ఎన్ని షేడ్స్ ఉన్నాయంటే అందులో కెమెరాలో సరిగ్గా క్యాప్చర్ అవ్వలేదు కానీ ఆరెంజ్, రెడ్ అట్లా టర్న్ అవుతున్న షేడ్స్ చాలా చాలా ఉన్నాయి. ఎంత అందమైందో కదా ప్రకృతి. వెదర్ చాలా చాలా బాగుంది. అసలు వర్షం పడుతుందేమో అనుకున్నా, బట్ దేవుడి దయ వల్ల పడలేదు. లాగ్ చేయడం చాలా కష్టం. ఏదో యూట్యూబ్లో చూసి తెగ కామెంట్స్ పెడుతుంటాం కానీ ఏంటి సోది అని. లాట్స్ ఆఫ్ హార్డ్ వర్క్. నాకు ఏం చెప్పాలో కూడా తెలియట్లా. ఎంత కలర్ఫుల్గా ఉందంటే అసలు మనసు నిండిపోతుంది. సూపర్ ఉంది అసలు ఈ డే. వెదర్ చాలా కూల్గా, వర్షం లేదు. అమేజింగ్. ఏదో ట్రై చేస్తున్నా, ఏం ట్రై చేస్తున్నా అని తెలీదు. ఫస్ట్ వ్లాగ్ కదా. జుట్టులో ఏదో తగిలించుకున్నాను. మొదటి నుంచి చివరి దాకా ఆ ఆకు ఉంది. ఎంత రెడ్గా ఉందో చూడండి. వావ్. అండ్ ఇందులోనే మనకి ఎల్లో, గ్రీన్, పింక్, రెడ్ ఇన్ని షేడ్స్ కనిపిస్తున్నాయి. ఎల్లో జాకెట్ వేసుకొచ్చినందుకు పూర్తిగా జస్టిఫై అయింది. ఈ ట్రీ ఎంత బాగుందో, ఫుల్ ఎల్లో కలర్ మొత్తం. ఇక్కడ అన్ని రెడ్స్ ఉన్నాయి. ఓ మై గాడ్, అసలు ఏం చెప్పాలి నాకు తెలియట్లేదు. ఈసారి ప్రాక్టీస్ చేసి రావాలి బాగా. ప్రస్తుతానికి అయితే ప్లేసెస్ చూడండి. ముసలి వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా ఓపిక చేసుకొని వస్తున్నారు. ఏమైనా చెప్పుకోవచ్చు వాళ్ళను. ఈ ఏజ్లో కూడా ఇంత ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. మనమేమో ఇప్పుడే కాలు నొప్పులు, ఆ నొప్పులు అంటాం. ఈ లేక్లో రిఫ్లెక్షన్స్ చాలా బాగున్నాయి, కానీ ఫోటో తీయడానికైతే అంత బాగా రావట్లేదు. చూడడానికి చాలా బాగుంది. ఆ లేక్లో రెడ్, ఆరెంజ్ అన్నీ రిఫ్లెక్ట్ అవుతుంటే మస్తుంది అసలు.
ఇక్కడ ఆరెంజ్, ఎల్లో, రెడ్ అన్నీ ఒకే చెట్టు మీద ఉన్నాయి. ఇంతకంటే అదృష్టం ఇంకోటి లేదనిపిస్తుంది. కానీ దీనికంటే మంచి ప్లేస్ చూసినప్పుడు సారీ ఇంతకంటే మంచి కాదు, ఇంకో ప్లేస్ చూసినప్పుడు మళ్ళీ ఇదే ఫీలింగ్ వస్తుంది. చిన్న చిన్న పిల్లలు భలే ముద్దుగా స్కూల్ హాలిడేస్, సో చాలా రష్ ఉంది పార్క్. బ్లెస్డ్ డే అంటే ఇదే. ప్రాణానికి ఎంత హాయిగా ఉందంటే అసలు. ఈ లీవ్స్ భలే ఉన్నాయి, చాలా ట్రాన్స్పరెంట్గా ఎల్లో గ్రీన్. నా రెడ్ డ్రెస్కి సార్థకత చేకూరింది. ఆహా, జనం లేని ఒక ఎర్రటి చెట్టును పట్టా నేను. ఇక్కడ ఫోటోలే ఫోటోలు. అసలు ఈ రెడ్ మేపుల్ దగ్గర నుంచి కదలాలని అనిపించట్లేదు. ఆల్మోస్ట్ గంట నుంచి ఇక్కడే ఉన్నాం. ఇంకా పార్క్ చాలా చాలా పెద్దది, చాలా ట్రీస్, లేక్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఆకలి కూడా మొదలైంది. నా బ్యాగ్లో ఏముందో తెలుసా? ముద్దపప్పు, ఆవకాయ, బెండకాయ వేపుడు. ఒక చెట్టు చూసుకొని దాని కింద కూర్చొని తింటే ఉంటుంది. కాంట్ వెయిట్. యాక్చువల్లీ పార్క్ ఇంకా చాలా చాలా పెద్దది. నాకైతే ఓకే అయిపోయింది. ఫుడ్ తినడానికి కూర్చున్నా ఇక్కడ. ఇంకా ఎక్స్ప్లోర్ చేసే ఓపిక అసలు లేదు. సో అది
ఇంకా తినేసి బయలుదేరాను వేరే ప్లేసెస్ చూద్దాం దగ్గరలో అని చెప్పి. సో ఇదొచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళే దారిలో ఉంది. బ్లూ స్కైస్, ఆ కలర్స్ చాలా చాలా బాగున్నాయి. అండ్ ఈ కంట్రీ హౌస్ వ్యూ అయితే ఇంకా అదర్స్. నేనైతే తెలుగు సినిమా హీరోయిన్లా ఫీల్ అవుతున్నట్టున్నా ఇక్కడ. మళ్ళీ వెనక్కి వెళ్ళే దారిలో ఈ చెట్టు మళ్ళీ కనిపించింది. సో ఒకసారి స్టాప్ చేశాను. ఎంత బాగున్నాయి తెలుసా. ఇక ఇది వచ్చి నేషనల్ ట్రస్ట్ వాళ్ళ షాప్. ఇందులో చాలా క్రాఫ్ట్స్, ఆర్ట్స్, పికిల్స్ అంటే హోమ్ మేడ్ పికిల్స్, జామ్స్, లోకల్ హనీ, కెంట్లో, ఈస్ట్ ససెక్స్లో అట్లా లోకల్గా దొరికే హనీ అవన్నీ అమ్ముతారు. ఇంకా మంచి మంచి రగ్స్, ఇలా హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ ఇవన్నీ చాలా చాలా బాగుంటాయి. అండ్ యా కుకీస్, కోన్స్, వైన్స్, హ్యాండ్మేడ్ రగ్స్ ఇట్లా. యాక్చువల్లీ పార్కింగ్లో కార్లోకి వచ్చి మళ్ళీ ఇంకో రౌండ్ ఫుడ్ వేసాను. అందుకే నేను 2 డబ్బాలు పెట్టుకుంటా. లంచ్ డన్. లంచ్ అయిపోయింది అండ్ ఇప్పుడు చక్కగా బాగా ఎండ వచ్చింది. సో ఒక వాక్ వేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ ఫుల్ కంట్రీ సైడ్ అన్నీ చాలా బ్యూటిఫుల్గా మౌంటైన్స్, క్యాటిల్ అన్నీ ఉన్నాయి. వెళ్ళి చూద్దాం పదండి. ఇప్పుడు వచ్చి షఫీల్డ్ పార్క్ ల్యాండ్లో ఉన్నాము. ఇది ఫుల్ కంట్రీ సైడ్. సో ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. బట్ ఈరోజు కాదు, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. అయ్యయ్యో, మీ కాలికి ఏమైంది?